ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేశాక PMUI టైప్ చేస్తే వెంటనే గవర్నమెంట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసిన వెంటనే క్లిక్ హియర్ అనేది, ఇందులో మీది ఏ గ్యాస్ సిలిండర్ అయితే దానికి సంబంధించిన క్లిక్ చేయండి. మాది హెచ్పి కాబట్టి నేను క్లిక్ హియర్ టు అప్లై హెచ్పిని క్లిక్ చేశాను. ఇక్కడ పైకి గోల్ చేస్తే న్యూ యూజర్ సైన్ ఇన్ అనేది ఉంది. న్యూ యూజర్ మీరు ఇప్పటి వరకు సైన్ ఇన్ అవ్వకపోతే న్యూ యూజర్ మీద క్లిక్ చేస్తే ఇలా ఒక ఫామ్ వస్తుంది. ఈ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తే మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. స్టేటు, డిస్ట్రిక్ట్, డిస్ట్రిబ్యూటర్ అంటే మీకు గ్యాస్ ఆ ఏరియాలో ఉన్న గ్యాస్ ఇచ్చే వాళ్ళ నేము, డిస్ట్రిబ్యూటర్ నేమ్, కన్జ్యూమర్ నెంబరు ఇవన్నీ పాస్బుక్లో ఉంటుంది, గ్యాస్ బుక్లో ఉంటుంది. మొబైల్ నెంబరు, అలాగే క్యాప్చర్. ప్రొసీడ్ క్లిక్ చేశాక వెంటనే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఓటీపీ క్లిక్ చేశాక పాస్వర్డ్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. వన్స్ పాస్వర్డ్ సెట్ చేసుకుంటే మీ మెయిల్ ఆప్షన్, మెయిల్ ఎంటర్ చేయమని చెప్తుంది. మెయిల్ ఎంటర్ చేశాక మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ యూస్ చేసుకొని మీరు తిరిగి ఇదే పేజ్కి రావచ్చు. అది తర్వాత సైన్ ఇన్ అవ్వచ్చు. నాకు ఇందులో ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సైన్ ఇన్ అయిపోతున్నాను. సైన్ ఇన్. లాగిన్. పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్, లాగిన్. వన్స్ లాగిన్ అయిన వెంటనే మీ డీటెయిల్స్, మీ బేసిక్ డీటెయిల్స్ ఇంకా ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది. ఇవన్నీ కన్జ్యూమర్ నెంబరు, నేము, ఆధార్ నెంబరు, డిస్ట్రిబ్యూటర్ కోడ్, డిస్ట్రిబ్యూటర్ నేము. ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఫ్రంట్ పేజ్లోనే స్టార్టింగ్లోనే ఇవన్నీ మీ బేసిక్ మీ పర్సనల్ డీటెయిల్స్. కిందకి వచ్చామంటే ఇక్కడ ఆధార్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఆధార్ నెంబరు, ఆధార్ వచ్చి ఎల్పిజితో లింక్ అయిందా లేదా ఇక్కడ ఎస్ అని ఉంది. ఆధార్ లింక్ టు బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ అయిందా లేదా ఇక్కడ నో అని ఉంది. ఇలా అన్నీ ఉంటాయి. కిందకు వస్తే ఇక్కడ మీ డిస్ట్రిబ్యూటర్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ మనకు పెద్దగా అవసరం ఉండదు. ఇప్పుడు మనం సబ్సిడీ అమౌంట్ పడిందా లేదా చూసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. వ్యూ సిలిండర్ అండ్ బుకింగ్ హిస్టరీ, సబ్సిడీ ట్రాన్స్ఫర్డ్. ఇక్కడికి వస్తే November 16 రీసెంట్గా మేము బుక్ చేసాము. సబ్సిడీ అమౌంట్ పడలేదు. ట్రాన్స్ఫర్ స్టేటస్ నిల్ అని ఎంటీగా ఉంది. రీజన్ ఏంటంటే మనకి బ్యాక్ వచ్చాక ఆధార్ లింక్ టు బ్యాంక్ అకౌంట్ నో అని ఉంది కదా, కాబట్టి పడలేదు. సో మనం వెళ్ళి ఆధార్ లింక్ చేసుకుంటే ఈ అమౌంట్ అయినా పడవచ్చు. లేకపోతే నెక్స్ట్ టైం మార్చ్ లోపల మళ్ళీ ఇంకో రీఫిల్ బుక్ చేస్తే ఏదో ఒక సిలిండర్కి పడే అవకాశం ఉంటుంది. వన్స్ ఒకసారి పడిందంటే మళ్ళీ పడదు. సో థ్యాంక్ యూ. ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.